పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. కొన్ని నిమిషములు ప్రభువా మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి. మీ వాక్యాన్ని ప్రభువా మాలో నాటండి. అనేక మందిని బాప్తిసం కొరకు సిద్ధపరచండి. ఇదిగోనైనా ఈ సంవత్సరంలో చివరి దినం మీ సన్నిధిలో గడుపుతున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బలహీనలుంటే ముట్టండి, స్వస్థపరచండి, కనికరించండి, దయ చూపించండి. ఇంకా అనేక మంది రావాల్సి ఉన్నది. నడిపించండి, మీరే మహిమ పొందండి, కార్యం జరిగించండి, కృప చూపించండి. మీ నామను హెచ్చిస్తున్నాం నాయన, మా అమ్మను తగ్గించుకుంటున్నాం. మీరే మీ కార్యం జరిగించి మహిమ పొందమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఐదవ వచనంలో ఒక భాగం మాత్రం గత వారంలో మనం ధ్యానం చేశాం. తెల్లని వస్త్రములకు సంబంధించిన మాట. ఆ మిగతా భాగము జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను అతని దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అనే మాట. దీంట్లో మనం చదివినప్పుడు రెండు భాగములు మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక భాగం ఏమిటి? జీవ గ్రంథంలో నుండి అతని పేరును తుడిపి పెట్టను అని ప్రభు చెప్తున్నమాట ఒక భాగము. రెండవ భాగం ఏమిటి? నా తండ్రి ఎదుటను అతని దూతల ఎదుటను అతని పేరును నేను ఒప్పుకోదును. ఇది రెండవ మాట. దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి మాటలు ఇవి. సో వీటిలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. గ్రంథము, జీవ గ్రంథము, దానికి ఇంకొక పేరు కూడా ఉన్నది బైబిల్లో. కవిలే అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. పాట కూడా పాడుకుంటుంటాం, దేవుని సముఖ జీవ కవిలే. కీర్తనల్లో 56:8 వచనంలో మనకు అక్కడ కనిపిస్తుంది. కవిలే అంటే గ్రంథము అని, పుస్తకం అని మనం చదువుతాం 56వ కీర్తన 8వ వచనంలో. కాబట్టి ఏమంటున్నాడు ప్రభు? జీవ గ్రంథం నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక, అనగా మనకేమో అర్థమవుతుంది ఆ యొక్క మాటలో అంటే తుడిపి వేయడానికి అవకాశము ఉన్నది అని అర్థమవుతుంది. అంతేనంటారా? కాదంటారా? తుడిపి పెట్టను అంటే కొంతమందిని తుడిపి వేసే అవకాశం ఉన్నది. కానీ చాలామంది క్రైస్తవ పండితులు ఒప్పుకోరు. దీంట్లో రెండు అభిప్రాయాలు ఉంటాయి. రక్షణ విషయంలో కూడా ఒకసారి పొందుకున్న రక్షణ పోదని కొంతమంది అంటారు, పోతుందని కొంతమంది అంటారు. ఇలాంటి వాదనలన్నీ అక్కడ నడుస్తుంటాయి. ఆ బైబిల్ కాలేజీల్లో వీటి గురించి వాదనలు ఆడుకుంటుంటారు. గ్రంథముల ద్వారా, పుస్తకాల ద్వారా వ్రాసి వాదనలు పెట్టుకుంటూ ఉంటారు. జీవ గ్రంథము నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక, ఎంత మాత్రము తుడిపి పెట్టను అంటే స్పష్టంగా చెప్తున్నాడు. కొంతమందిని గురించి చెప్తున్నాడు. ఆ కొందరు ఎవరని మనం చెప్పుకున్నాము. కొంతమంది మరి గొర్రెపిల్ల క్రీస్తు రక్తంలో తమ పాపములు కడిగేసుకున్నారు. తెల్లని వస్త్రములు ధరించుకోవడానికి వారు అర్హులయ్యారు, యోగ్యులయ్యారు. అలాంటి వారి గురించి చెప్తున్నాడు. వారు ఎవరన్నాడు? వారు తమను తాము అపవిత్ర పరచు కొనని వారు, లోక మాలిన్యమును తమకు అంటకుండా జాగ్రత్త పడిన వారు అని మనం ముందు చదివినటువంటి మాటల్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం స్పష్టంగా చూస్తాం అనేక వచనములు, అనేక వాక్య భాగములు. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షణ పొందును అనే మాట. అంతం వరకు మనం మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలని, రక్షణను కొనసాగించుకోవాలని. అలాంటప్పుడే జీవగ్రంథంలో మన పేరు తుడిపి పెట్టబడకుండా ఉంటుంది అని. ఒకసారి మన పేరు జీవగ్రంథంలో ఉంది అంటే దాని తర్వాత నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు.
ఇష్టానుసారంగా జీవించినట్లయితే రక్షణ కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని, జీవగ్రంథం నుంచి పేరు మళ్ళా తుడిపి పెట్టబడే అవకాశం కూడా ఉంటుందని మనము చూస్తాం. ఒకసారి ఇప్పుడే నాకు జ్ఞాపకం వస్తుంది ఒక మాట, యేసు ప్రభు శిష్యులతో అంటున్నటువంటి ఒక మాట. యేసు ప్రభు ఏం చేశాడంటే తన యొక్క శిష్యులకు అధికారం ఇచ్చాడు, అధికారం ఇచ్చి పంపించాడు, రోగులని స్వస్థపరచండి, సువార్తను ప్రకటించండి అని. అయితే వారు వెళ్ళారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే దాంతో మీరు తృప్తిగా ఉండకూడదు, మీరు దేన్ని బట్టి ఆనందించాలి, సంతోషంగా ఉండాలి అంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి అనే మాటను బట్టి మీరు సంతోషించండి అనే మాట ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆ వాక్యం చూస్తున్నా. ఎవరికైనా దొరికితే త్వరగా తీయండి, దుఃఖాలు ఉన్నట్టుంది. తల్లిని ఉండాలి మనకు. సరే, దొరకకపోతే వదిలేస్తాం. మనం వాక్యం ధ్యానం చేస్తూ ఉందాం. ఈ లోపుగా ఈ దొరికితే త్వరగా తీయండి, నాకు చెప్పండి. మనం ముందుకు వెళ్ళిపోదాము దొరకనట్లు. కాబట్టి జీవగ్రంథంలో పేరు రాయబడట ఎంత ముఖ్యమైనది, ఎంత ప్రాధాన్యమైనది యేసు ప్రభు అక్కడ కూడా వారికి జ్ఞాపకం చేశాడు. ఏమిటంటే స్వస్థత కలుగుచున్నది అని సంతోషపడకండి, మీరు సువార్త చెప్తున్నామని సంతోషపడకండి. వీటికంటే సంతోషింపదగినది, ఆనందింపదగినది ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. ఏమిటది? మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడుట. ఆ జీవగ్రంథంలో పేరు రాయబడిన వారికి ఇంకా గొప్ప మేలేం కలుగుతుంది. మనం ఇందాక చదివాము కదా, 21 ప్రకటన 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఎవరు ప్రవేశిస్తున్నారు? నూతన యెరూషలేము పట్టణంలోనికి రికార్డు చూస్తున్నారు. ఆ రికార్డు ఏమిటి? జీవగ్రంథం అనేటువంటి రికార్డు. దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు, చూడండి ఉందా లేదా పేరు అని. ఉంది, లిస్టులో పేరు ఉంది అంటే గతం వారికి నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో ప్రవేశం కలుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది, ఆ స్కీమ్కి ఎగబడుతున్నారు ప్రజలు, ఫామ్స్ నింపుతున్నారు, అప్లై చేస్తున్నారు. నేను కూడా ఫామ్ తెచ్చుకొని ఫిల్అప్ చేశాను. అక్కడ సబ్మిట్ చేసేలోపు టైం అయిపోయింది, చూడాలి మళ్ళీ 2వ తారీఖు ప్రయత్నించి. అనేక స్కీములు ప్రజల కొరకు. మాకైతే ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు. మా ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సపరేట్గా ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు. సో దాంట్లో మరి చూద్దాం, దేవుని చిత్తం ఎలాగుంటే వస్తుందేమో చూద్దాం, ప్రయత్నం చేద్దాం. అయితే చూడండి, దానికైనా కూడా ఏమిటి, ఒక ఎలిజిబిలిటీ చూస్తున్నారు, వారు ఒక అర్హత చూస్తున్నారు. అప్లికేషన్ ఫిలప్ చేశారా, దాంట్లో లిస్ట్లో వాళ్ళ పేరు ఉందా లేదా అని. దేనికైనా సరే పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి కూడా ఒక లిస్టులో మనకు మన పేరు ఉన్నదా లేదా అనేది కావాలి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైన దాన్ని కానీ, అసహ్యమైన దాన్ని కానీ, అబద్ధమైన దాన్ని కానీ జరిగించేవాడు ఎవడైనా దానిలో ప్రవేశించడు. ఇవన్నీ కూడా మాటలు, ఇప్పుడు మనం చదువుతున్న మాటలు జీవగ్రంథంకు సంబంధించినవి. జీవగ్రంథము సో దానికి సంబంధించి ఉన్న వచనాలు మనం చదువుతున్నాం. తర్వాత మరి ఒక చోట పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, మరి తనకు సహాయం చేసిన వారి, తనకు పరిచర్య చేసిన వారు, సేవలో తోడ్పడిన వారు, వారందరి పేర్లు కూడా మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అని
మరి జ్ఞాపకం చేస్తూ ఒక మాట రాశాడు, చదువుదాం వీలైతే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడినవి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత చక్కని మాట పౌలు చెప్తున్నాడు. మరి నిజమైన సహోదరి అని ఒక మరి యవోదికేయ, సుంటికే అని ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పైన కనబడుతున్నారు. మరి వారిలో ఒకరితో పౌలు అంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నది. నిజమైన సహకారి ఆ స్త్రీలు అని చెప్పి, మరి లేకపోతే ఇంకో స్త్రీని గురించి చెప్తున్నాడేమో. ఇక్కడ పైన చెప్పిన ఇద్దరిని గురించి ఆ స్త్రీలు అని మరి చెప్తున్నాడేమో మనకు తెలియదు. కానీ కొంతమందిని ఉద్దేశించి ఇక్కడ అనేక మంది ఉంటారు. అందరి పేర్లు మనకు కనబడవు. ఈ పత్రికల్లో అనేక మంది గురించి రాస్తుంటాడు. ఉదాహరణకి రోమా పత్రికలో మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో చాలా పేర్లు చెప్తాడు. అక్కడ చెప్పినన్ని పేర్లు మరలా పౌలు ఏ పత్రికలో కూడా చెప్పడు. మీరు గమనించారో లేదో ఎప్పుడైనా? చాలామందికి పర్సనల్గా థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు, కృతజ్ఞతలు చెప్తూ ఉంటాడు పౌలు. చాలామంది పేర్లు మనం అక్కడ చూస్తాము. రోమపత్రికలో 16వ అధ్యాయంలో వ్యక్తిగతంగా పేరున చాలామందికి వందనాలు చెప్తూ ఉంటాడు పౌలు భక్తుడు. ఇక మరి మిగతా పత్రికలో అక్కడక్కడ కొన్ని పేర్లు చెప్తున్నాడు, మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సహకారికి, మరి అతనికి ఎంతగానో సహకారంగా ఉన్నటువంటి ఒక స్త్రీ. ఏమంటున్నాడంటే, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో, ఇతర సహకారులతోనూ. పౌలుకు చాలామంది సహకారులు ఉన్నారంట కదా. ఎంతో పనివారు, సహాయం చేసేవారు, అతనికి తోడుగా ఉన్నవారు, అతనితో సువార్తలో వెళ్తున్నవారు. మనము అపోస్తలుల కార్యంలో మనం చూస్తూ ఉంటాం. తనతో పాటు సువార్తలో వెళ్తున్నట్టు వారిని, తిమోతిని మనం చూస్తాము, తీతును మనం చూస్తాము, మార్కుని మనం చూస్తాము. అలాగూ చాలామంది అతనితో వెళ్తున్నారు. ఒక టీమ్గా వీరు వెళ్తూ ఉన్నారు. టీమ్గా దేవుని పని చేయడానికి ఒక టీం అనేది ఉంటే ఎంతో ఉపకారంగా ఉంటుంది. మనం కూడా ఒక 3 సార్లు వెళ్ళాం కదా, తర్వాత స్టాప్ చేసాం. మొదటిసారి వెళ్ళినప్పుడే అనుకుంటా కదా, మెదక్ సైడ్ మనం మొదటిసారి కదా వెళ్ళింది. కరుణాకర్ ఉన్నాడు నర్సాపూర్లో. మరి అక్కడ దెబ్బలు కొట్టడానికి వాళ్ళు వచ్చారు, వ్యతిరేకంగా ఉన్నవారు. నేను జస్ట్ ఆ టైంలో మాత్రమే నేను సుమలో ఉన్నా. ఎందుకో అప్పుడు నేను అందులో ఉండి ప్రేయర్ చేస్తున్నా. అక్కడ కరుణాకర్ ఎదురు వెళ్ళాడు, తాగుబోతూ వచ్చేసి తన్నాడు. సువార్త పనిలో జత పని వారని, సహకారులని. తర్వాత ఇటు సైడ్ వెళ్ళాం మనము. 2వసారి సైకిల్స్ పైన తాండూరు వరకు మనం వెళ్ళాం. 3వసారి వెళ్ళినప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు సైకిల్సే కదా, 2వసారి సైకిల్సే. మరి 3వసారి వెళ్ళినప్పుడు మాత్రం సుమోలో వెళ్ళాం. అప్పుడు 3వసారి వెళ్ళినప్పుడు అనుకుంటాయి కదా, సైకిల్స్ పైన వెళ్ళేటప్పుడా కార్లో 3వసారిది. ఎందుకంటే దాని వెహికల్లో కూర్చున్నది నేను జ్ఞాపకం ఉన్నది నాకు. కాబట్టి అలాగూ జరుగుతూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు, ఎక్కడికైనా స్వార్థ పరిచయకి వెళ్ళేటప్పుడు టీమ్గా వెళ్తూ ఉండాలి. ఎందుకంటే జనములు వస్తుంటారు. మనం ఒక్కరం వెళ్తే, ఇద్దరు వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది, వాళ్ళు గుంపులుగా వస్తుంటారు. క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండేవారు, సువార్తకు వ్యతిరేకంగా ఉండేవారు. దుష్టుడు పొంచే ఉంటాడు ఆటంకపరచడానికి, దేవుని పనిని ఆటంకపరచడానికి, ఇబ్బంది కలగజేయడానికి. కాబట్టి మన దగ్గర ఎక్కువ బలం ఉన్నప్పుడు, ఐక్యత ఉన్నప్పుడు, ఆ దుష్టుడు మన దగ్గరికి రావడానికి మరి జడుస్తాడు, భయపడతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అలాగే కానీ పౌలు విషయంలో మాత్రం ఏం జరుగుతుంది, ఆయన ఎప్పటికీ ఇదే పని మీద ఉన్నాడు. మనము అప్పుడప్పుడు వీలైనప్పుడు కొన్ని సందర్భాల్లో వెళ్ళి సువార్త చేసాం, వచ్చాం. అప్పుడప్పుడు మనము
ఫోటోలు పెడతాము. కానీ ఈ పౌలు యొక్క పరిచర్యలో ఉన్నది సంపూర్ణముగా దేవుని పని చేస్తూ ఇక వెళ్తానే ఉన్నాడు. మరి గ్రామాలు పట్టణాలు తిరుగుతానే ఉన్నాడు. అతనితో పాటు ఉన్నవారు సంపూర్ణంగా సమర్పించుకొని అదే పని మీద ఉన్నారు. దేవుడే వారికి పోషకుడు, దేవుడే వారికి సంరక్షకుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పని చేస్తున్నారు. కొట్టేవాళ్ళు కొడుతున్నారు, మరి తిట్టేవాళ్ళు తిడుతున్నారు, మరి చెరసాల్లో వేసేవారు వేస్తున్నారు. రకరకాలుగా ఆయన హింసలు పొందాడు, బాధలు పొందాడు. 2 కొరింథీ మరి 13వ అధ్యాయంలో పౌలు వివరముగా రాశాడు ఎలాంటి శ్రమలు ఆయన పొందాడు, హింసలు పొందాడు, కుర్రల దెబ్బలు, రాళ్లతో దెబ్బలు, ఇలాగూ అన్ని రకమైనటువంటి శ్రమల గురించి అక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. వీటన్నిటిలో పౌలు ఒక్కడే మాత్రం కాకుండా తనతో పాటు అనేక మంది కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చూడండి, సువార్తలో ఏముంటుంది? ప్రయాసం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది, కష్టం ఉంటుంది. గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. సువార్త పనిలో నాతో పాటు ఉన్న వారికి నిన్ను సహాయం చేయమ్మా. కొంతమందికి ఎలా ఉంటుంది? కొంతమంది దేవుడు మంచి స్థానంలో ఉంచుతాడు, అనేక మందికి సహాయం చేసే విధంగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, పని చేసే వారిని ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు కొంతమందిని మంచి ఫైనాన్షియల్గా సౌండ్ పొజిషన్లో ఉంచుతాడు. వారికి సహాయం చేసే ప్రేరేపణ మనసు కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. సేవకుని అతనితో పాటు పనిచేసే వారందరికీ సపోర్ట్గా ఉండడానికి, సేవను మరి ప్రోత్సహించడానికి, బలపరచడానికి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి అని ఇక్కడ ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు. మనకు మలాకీలో ఒక మాట కనిపిస్తుంది. అక్కడ జీవగ్రంథం అని లేదు, కానీ దేవుని యొక్క భక్తులు వారు సంభాషించుకుంటూ ఉంటున్నప్పుడు వారి కోసము ఒక గ్రంథము రాయబడుతుంది అని అక్కడ ఒక మాట చెప్తున్నాడు. చదువుదాం ఒక మాట. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. కాబట్టి చూడండి, భక్తులు మాట్లాడుకోవడం, ఇవన్నీ విషయాలు కూడా మరి దేవుడు లెక్కింపజేస్తున్నాడు. మన కొరకు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక గ్రంథం ఉన్నది. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాము, ఆ 20వ అధ్యాయంలో అనేక గ్రంథములు ఉన్నాయి. జీవ గ్రంథము ఉన్నది, మిగతా గ్రంథములు కూడా చాలా ఉన్నాయి. జీవ గ్రంథము ఏమిటి అంటే, ఓన్లీ రక్షణ నొందిన వారు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు, వారి యొక్క పేర్లు ఉన్నటువంటి గ్రంథం. మిగతా గ్రంథములు ఏంటి? ప్రజల యొక్క క్రియలు, వారి యొక్క జీవితంలో చేసినటువంటి పనులన్నీ కూడా వివరముగా రాయబడ్డ విషయాలు. అనేక గ్రంథములు. రక్షణ పొందని వారికి సంబంధించిన గ్రంథములు కొన్ని ఉండవచ్చు. పొందిన వారు కూడా మరి రక్షణ పొందిన తర్వాత చేసిన తప్పులు కానీ పొరపాట్లు అట్లాంటివన్నీ కూడా లిఖింపజేసిన గ్రంథం ఉండవచ్చు. రక్షణ పొందిన తర్వాత దేవుని కోసం చేసిన సేవకు సంబంధించిన విషయాలన్నీ ఒక గ్రంథం ఉండవచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, ఆ వివరం ఎక్కడ బైబిల్లో రాయబడలేదు, కానీ మనం ఊహించుకోవచ్చు. మనిషి యొక్క ప్రతి అడుగు, ప్రతి సంఘటన, ప్రతి తలంపు, ప్రతి నడక, ప్రతి దినము, ప్రతి పని, మొత్తం A to Z, పుట్టింది మొదలుకొని మరణం వరకు అందరి యొక్క క్రియలు, మాటలు, వారి సమర్పణ, వారి త్యాగము, వారి సేవ, వారి పరిశుద్ధత, ఏదైనా సరే A to Z అన్నీ కూడా గ్రంథములో లిఖింపబడి ఉంటాయి. మనం రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు ఏం చూస్తాము? అక్కడ యూదా రాజుల గ్రంథము ఉన్నది, ఇశ్రాయేల్ రాజుల గ్రంథం ఉన్నది, యాషారు గ్రంథం ఉన్నది. ఈ గ్రంథాలలో రాజులు వారు పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ ఆ గ్రంథాల్లో లిఖించబడుతున్నాయి. అవునా కదా? ఎప్పుడు రాజు పలానా వ్యక్తి అయ్యాడు, ఏ వయసులో అయ్యాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, మంచిగా ప్రవర్తించాడా లేదా, ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి రాజుల గ్రంథం చదువుతున్నాం కదా.
మరలా తర్వాత దినవృత్తాంతాలు చదువుతాం. ఇప్పుడు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అనే విషయాలు. కాకపోతే దినవృత్తాంతంలో గ్రంథంలో ఏముంటుంది, యూదా రాజులకు సంబంధించి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇశ్రాయేల్ రాజులకు సంబంధించిన ఆ యొక్క మరి జీనియల్ రికార్డ్ అంతా కూడా దాంట్లో చెప్పడు, దాచిపెడతాడు. రాజుల గ్రంథానికి దినవృత్తాంతాల గ్రంథానికి ఉన్న తేడా ఏమిటంటే, రాజుల గ్రంథాలలో మంచిగా ప్రవర్తించిన వారు కానీ చెడుగా ప్రవర్తించిన వారు కానీ 2 రాజుల గురించిన వృత్తాంతం అంతా కూడా ఆ రికార్డ్ అంతా కూడా రాస్తున్నాడు. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో కేవలము యూదా రాజులు యొక్క చరిత్ర అంతా కూడా క్లుప్తంగా మరలా వివరించి అక్కడ రాస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి అనేక గ్రంథములు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ యొక్క మాట. 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటా చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. చూడండి, అనేక గ్రంథాలు విప్పబడతాయి. ఒక మనిషికి సంబంధించిన విషయాలు జీవగ్రంథంలో పేరుంటే పేరు, తర్వాత మీ ఇతర గ్రంథాల్లో వారి క్రియలు, వారి పనులు, ఇవన్నీ అలాగు. లేకపోతే ఎవరెవరికి ఏమేమి బహుమానం ఇవ్వబడాలి, వారి జీతం ఏంటి అని సంబంధించి ఇంకో రికార్డు ఉండొచ్చు, మనకు తెలియదు. రకరకాల రికార్డ్స్, పుస్తకాలు. గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. చూశారా? ఇప్పుడు ఆ జీవ గ్రంథం గురించే మనం చదువుతున్నాం. ఇప్పుడు అక్కడ సార్ది సంఘానికి ఏం చెప్పాడు? అపవిత్ర పరచు కొనని వారు ఎవరైతే ఉన్నారో వారి పేరు జీవ గ్రంథంలో నుంచి నేను తుడిపేయను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ఏంటి, దాంట్లో ఏమేమో రాయబడ్డాయి. దాంట్లో ఏమైతే రాయబడ్డాయో దాన్ని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూస్తున్నారా? తెలియకుండా మనం ఎన్నెన్ని చేస్తున్నాము, తెలిసి ఎన్నెన్ని చేస్తున్నాము. తెలియక చేసిన వారికంటే తెలిసి చేసిన వారికి ఇంకా కఠినమైన శిక్ష, తీర్పు. పౌలు అంటాడు ఒక చోట, ఇది ఇక్కడే తిమోతి పత్రికలో అంటాడు, 1 తిమోతిలో, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12-13 వచనాలు 2 కలిపి ఉన్నాయి. ఈ మాట మనం చదువుదాం. పూర్వమందు దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి, గమనించండి. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. చాలు. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, ప్రజలను హింసించాను, చెరసల్లో వేశాను, క్రూరంగా ప్రవర్తించాను, హత్యలు చేశాను. కానీ ఎలా చేశాను తెలియదు నాకు. నేను యేసుని చూడలేదు, ఆయన మహిమను చూడలేదు, ఆయన శక్తిని అనుభవించలేదు, సత్యము నేను గ్రహించలేదు, ధర్మశాస్త్రం అనే కాడి క్రిందనే ఉన్నాను, నేను గ్రుడ్డితనం కలిగి ఉన్నాను, నా కన్నులు తెరవబడలేదు, అందుచేత చేశాను. అయినను నేను క్షమాపణ అడిగాను. దేవుడు తన మహా కనికరం చొప్పున నన్ను క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ తెలిసి చేసిన పాపం గురించి కూడా ఇక్కడ ఒక మాట ఉన్నది. హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనము. మనము సత్యమును గూర్చి, చూడండి, అందరూ తీసుకుంటున్నారా? బైబిల్ గమనిస్తున్నారా? వాక్యము చాలా శ్రద్ధగా వాక్యం మనం వినాలి, మనం నేర్చుకోవాలి. పిల్లలు కానీ యవనస్తులు కానీ సహోదరులు అందరూ వాక్యం బాగా నేర్చుకోవాలి, వాక్యం బాగా తెలుసుకోవాలి. చాలామంది వాక్యం సరిగా చదవడం లేదు, దేవునితో సమయం గడపడం లేదు. మీ ఇంటి దగ్గర మీరు చాలామంది వాక్యంతో సంబంధం సహవాసం లేనివారుగా ఉన్నట్టుగా
కనబడుతూ ఉన్నది. చాలామంది చేతనే ఇక్కడికి పిలిచి చదివించినప్పుడు ఇప్పటికీ అనేక మంది మీరు తప్పులు చదువుతూ ఉన్నారు, సరిగా మీరు చదవడం లేదు. ఇక్కడికి మీరు వచ్చి బైబిల్ చదువుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఒక నమ్మకము. మీరు వాక్యము కొంత మట్టుకు మీరు ఎరిగిన వారు, చక్కగా వాక్యం చదవగలరు అనే నమ్మకం. కానీ మీలో కొంతమంది అనుదినము వాక్యం ధ్యానం చేసేవారుగా కనబడడం లేదు. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకోవాలి. రాత్రి మరలా మనము సమాజంగా కూడుకుంటాం కాబట్టి అప్పుడు వీలైతే ఆ కొన్ని మాటలు ఎలాంటి తీర్మానం చేసుకోవాలనే విషయాలు కొన్ని మనం చెప్పుకుందాం. ఏమన్నాడు? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, చూస్తున్నారా ఇక్కడ? బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. లోకస్తులు అనేక మంది ఉన్నారు, పాపం చేస్తున్నారు, దొంగతనములు, వ్యభిచారములు, హత్యలు, భయంకరమైన పాపములు చేస్తున్నారు. చాలామంది తెలియని వారు ఉండొచ్చు, సత్యం తెలియని వారు, జీవ గ్రంథం తెలియని వారు. కానీ బైబిల్ తెలిసిన వారు కూడా, సత్యం తెలిసిన వారు కూడా, చర్చికి వచ్చేవారు కూడా అనేక మంది ఇలాంటివి చేస్తే వారి గతి చాలా ఘోరంగా ఉంటుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దొంగతనం చేయుట కానీ, విశ్వాసాలలో అబద్ధం ఆడుట కానీ, అనేక రకమైన పాపములు చూడడానికి పాపంగా అనిపించకపోవచ్చు, చిన్న చిన్న పాపములని వారు వ్యక్తిగతంగా అనుకోవచ్చు. ఇది పాపం కాదని ఎవరికి వారే నిర్ణయం తీసుకొని నిర్ధారణ చేసుకోవచ్చు. బైబిల్నే ఇంకో వాక్యం చూపించి ఏం పర్వాలేదు, ఏం కాదులే, దేవుడు ఏమనలే అని అనుకునే విషయాలు అనేకములు ఉండవచ్చు. దేవుని దృష్టికి అది పాపంగానే కనపడవచ్చు. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు ఇక బలి లేదంటున్నాడు. ఇక రాబోయే తీక్ష్ణమైన అగ్ని కొరకు ఎదురు చూడడమే అంటున్నాడు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ అనేక రకమైన చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ చేస్తూ ఉన్నారేమో. వదిలిపెట్టాలి మనం పూర్తిగా వాటిని. బైబిల్ని సరిగా గ్రహించాలి, గమనించాలి. ప్రతి మాటలో ఎంతో విలువ ఉంటుంది, ఎంతో అర్థం ఉంటుంది. బైబిల్లో ఏ ఒక్క పొల్లును లైట్గా తీసి పారేయడానికి వీలు లేదు. ఈ రాయబడింది ఒక అక్షరం అంటే, రాయబడింది ఒక వాక్యము అంటే, ఇది దేవుని యొక్క గ్రంథము, దేవుని మాటలు. దీంట్లో ఏ మాట వ్యర్థముగా లేదు. ఉందంటారా మీరు ఎవరైనా? వ్యర్థముగా దీంట్లో ఏదైనా మాట రాయబడిందా? ప్రతి మాటకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇది నాకు కాదులే అనుకోవడానికి వీలు లేదు, ఈ మాట నాకు కాదులే అనుకోవడానికి వీలు లేదు. మన దేవుని పేరేమిటి? న్యాయ అధిపతి, న్యాయంగా తీర్పు తీర్చేవాడు, ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చే దేవుడు. అందుచేత జీవగ్రంథము, ఇతర గ్రంథములు, వాటి గురించి మనం చూస్తున్నాం. సరే, అయితే ఎవరైనా సరే దాంట్లో పేరు ఉండాలని కోరుకుంటారు. తప్పనిసరిగా నా పేరు అందులో రాయబడాలి అని కోరుకుంటారు. కానీ దానికి తగినట్టుగా జీవితము జీవిస్తున్నారా లేదా? కానీ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాము దీంట్లో. ఇద్దరు వ్యక్తులని ప్రజల కోసము త్యాగం చేసి నా పేరు తీసేయనైనా అని వేడుకుంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో మోషే, క్రొత్త నిబంధన గ్రంథంలో చెప్పండి ఎవరన్నా ఒకరు చెప్పండి. పౌలు. పాత నిబంధనలో మోషే, క్రొత్త నిబంధనలో పౌలు. అంతకు తెగించి సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డారు. నిర్గమకాండము తీయండి, 32వ అధ్యాయము 32వ వచనమే. నిర్గమకాండము 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయమని బతిమాలుకొనుచున్నాను. దేవుడు చెప్పాడు, మోషే వెళ్ళు,
నీ ప్రజలు పాపం చేశారు ఘోరముగా. ఇంకా మోషే అప్పటికప్పుడే పలకలు తీసుకున్నాడు, కొండ దిగుతున్నాడు. ఎన్ని రోజులు లేడు మోషే? 40 రోజులు లేడు, కనబడలేదు ఇశ్రాయేల్ ప్రజలకి. అంతలోపే ఏం చేసేశారు? 40 రోజులు అంటే ఎన్ని ఆదివారాలు అవుతాయి? 4, 5 ఆదివారాలు అవుతాయేమో, ఒక్కొక్కసారి 6 అనుకుందాం, 5, 6 ఆదివారాలు. 5, 6 ఆదివారాలు కంటిన్యూగా రాని వారు కూడా ఉంటారు. 2 నెలలు 3 నెలలు రాని వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంత టైము, అంతకాలము దేవుని మాటలు వినకుండా, దేవుని స్వరం వినకుండా, దేవుని ప్రవక్త వారి మధ్య లేకుండా ఉంటున్నారని అర్థం కదా. దేవుని సేవకునితో సహవాసం లేకుండా, ఆ మాటలు వినకుండా ఉంటున్నారని అర్థం కదా. ఇక్కడ ఇశ్రాయేలుకి ఏమైందో మనం చూస్తున్నాం. ఎన్ని రోజులు మోషేతో లేకుండా ఉండకుండా ఉన్నారు? 40 రోజులు. మోషే పైన ఉన్నాడు, దేవునితో మాటలు తీసుకుంటున్నాడు, ఆజ్ఞలు తీసుకుంటున్నాడు, కట్టడలు తీసుకుంటున్నాడు. ఇంతలోపే ఏమైపోయింది? ప్రజలందరూ తిరగబడ్డారు, అహరోన్ని బెదిరించారు. ఏయ్, మాకు దేవుని చేయయ్యా, మాకు కళ్ళ ముందు దేవుడు కనబడాలి అన్నారు. అయితే మీ చెవుల్లో ఉన్న పోగులన్నీ తీసుకొని రండి అన్నాడు అహరోన్. వారి మీద ఉన్న నగలు, పోగులు అన్నీ తీసుకొచ్చేసి ఒక దూడను పోత పోశారు. ఏమైపోయినాయి వారికి? వారి చెంత ఉన్నటువంటి ఆ నగలు ఏవైతే ఐగుప్తీయుల దగ్గర దోచుకున్నారో, అంటే దేవుడే తీసుకోమన్నాడు దోపుడు సొమ్ముగా, వారి అందరినీ ఐగుప్తీయులను ఖాళీ చేద్దాం, రిక్త హస్తాలతో వాళ్ళని చేసి, మీరు ధనవంతులు కండి, మీ అన్ని దోచుకొని తీసుకొని పోండి, దోపుడు సొమ్ముగా మీకు ఇస్తున్నాను తీసుకొని పోండి అంటే, వాళ్ళు వాటన్నిటినీ ఏం చేశారు? దూడను పోత పోసుకున్నారు. ఒక దూడ విగ్రహాన్ని చేసుకున్నారు, బంగారపు దూడను చేసుకున్నారు. ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుంచి రప్పించిన దేవుడు ఇదే అని దానికి మొక్కడం ప్రారంభించారు. మహాకోపం వచ్చేసింది దేవునికి. ఇంకోసారి రిపీట్ చేద్దాం అనుకున్నాడు దేవుడు. ఆ జలప్రలయం సీన్ ఇంకోసారి రిపీట్ చేద్దాం అనుకున్నాడు. సొదొమ గొమొర్రా సీన్ ఇంకోసారి రిపీట్ చేద్దాం అనుకున్నాడు. మోషే ఒక్కడు నిలబడి అడ్డుపడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని గురించి మేము వేడుకుంటూ ఉంటాం, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ప్రభువా, పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు, నీకు దూరంగా ఉంటున్నాడు, కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఇబ్బందికరంగా ఉన్నాడు. అలాంటి వారి గురించి వేడుకుంటూ ఉంటాము. ప్రభువా, కనికరించు, రక్షించు, రక్షించు, తప్పిపోకుండా చేయని వేడుకుంటూ. బహుశా ఇలాగూ దేవుని బిడ్డలు కొంతమంది గురించి వేడుకుంటూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఏనేమో ఇంకా వారు ఎలాంటి శిక్ష పడకుండా, ఎలాంటి హాని వరకు కలగకుండా దేవుడు అన్ని కాపాడుతూ ఉన్నాడు అనుకోవాలి. మోషే అడ్డుపడ్డాడు. ఇదిగో ఈ సమాజం అంతటినీ, ఈ జనం అంతటినీ నేను తుడిపిపెట్టి నీ నుండి మరలా నేను కొత్త జనాంగాన్ని పుట్టిస్తా అన్నాడు మోషేతో. కానీ మోషే, అమ్మో ప్రభు, వద్దునైనా వద్దునైనా. మోషే సలహిస్తున్నాడు దేవునికి, ఒకవేళ నీవు కనుక ఈ ప్రజలందరినీ చంపేస్తే ఆ దేవుడు చేతకాని వాడు అంటారు. దేవునికి చేతగాక వాగ్దానం చేసిన కనాన్ దేశంలోనికి తీసుకొని వెళ్ళలేక వారిని అరణ్యంలోనే చంపేశాడు అని అంటారు. ప్రభు, వద్దు వద్దు అంటే, సరే నాయనా మోషే, నువ్వు చెప్పిన మాటను అంగీకరిస్తున్నా, నా ప్రజల్ని క్షమిస్తున్నా. నా ప్రజలు అనకుండా దేవుడు కొంత భాగంలో నా ప్రజలు అన్నా కూడా, ఈ భాగంలో ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా ప్రజలు అనకుండా నీ ప్రజలు, నీ ప్రజలు అంటాడు. తెలుసా మీకు? మీరు గమనించారు ఎవరైనా? ఆ నిర్గమకాండం 32వ అధ్యాయం చదివేటప్పుడు నీ ప్రజలు అంటే ఎవరి ప్రజలు? మోషే నీ ప్రజలు అంటాడు దేవుడు. మీరు గమనించారా? అట్లాంటి నేను గమనించి మొత్తం రౌండ్ ఆఫ్ చేస్తుంటా కూడా దేవుడు నా అని ఎక్కడ అంటున్నాడు, నీ అని ఎక్కడ అంటున్నాడు? నా ప్రజలు అని దేవుడు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాడు, బాధపడుతున్నాడు. నా ప్రజలు అనలేక నీ ప్రజలు, మోషే నీ ప్రజలు, నీవు తీసుకుని వచ్చిన ప్రజలు. అయ్యో ప్రభువా, మోషేకు కొండ మీద ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు, పోవయ్యా నీ ప్రజలు ఘోరమైన పాపం చేశారు అంటే పలకలు తీసుకొని పోతున్నాడు. ఏం పాపం చేశారో ఏమోలే అనుకున్నాడు, లైట్ తీసుకున్నాడు మోషే. కిందికి పోయి మోషే చూస్తే కానీ అది పాపం ఎంత ఘోరంగా ఉందో తెలియలేదు. మోషే కిందికి పోయి ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పని చూసినప్పుడు దేవునికి వచ్చినంత కోపం కంటే
మోషకి ఎక్కువ కోపం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఒకసారి. ఏం చేశాడు? ఆ రాతి పలకలు వేసి పగలు కొట్టేశాడు. పొడి పొడి చేసేసి ఆ పొడిని, ఆ రాళ్ళ పొడిని నీళ్ళల్లో కలిపి ఆ ప్రజల చేత తాగించాడని ఇక్కడ మనం చూస్తాం. కోపం వచ్చేసింది మోషేకి. ద్రోహులారా అనేసాడు ఆ నీళ్ళ దగ్గర మనం చూసినప్పుడు. అయ్యో ప్రభువా, దయచేసి క్షమించు వీళ్ళని, లేకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తీసేయి అంటున్నాడు. దేవుడు అన్నాడు, ఊరుకోవయ్యా, చాలుగా మాట్లాడింది కానీ, పాపం చేసిన వాడు ఎవడో వాడి పేరు తీసేస్తా జీవగ్రంథం నుంచి, వానికి శిక్ష పెడతా అని అతనితో దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నా. 33వ వచనం, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచి వేయుదును. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, ఇక్కడ మనకు ప్రూఫ్ కనిపిస్తుంది. నేను నా గ్రంథంలో పేరు రాసినా కూడా పాపం చేస్తే వాడి పేరు నేను తుడిచి వేస్తాను. అక్కడ ప్రకటనలో మనం చదివిన మాట ఏంటి? వారు అర్హులు, అపవిత్రత నొందని వారు కాబట్టి జీవ గ్రంథంలోంచి వారి పేరు ఎంత మాత్రమునో తుడిచి వేయను అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే పౌలు యొక్క మాట చూద్దాము. రోమా పత్రిక 9వ అధ్యాయం. రోమా పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాము. 3 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలిగి ఉన్నాను. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధమాడడం లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. చాలు. ఎవరైనా చెప్తారా? నా దేహ సంబంధులైన సహోదరుల కొరకు, నా రక్త సంబంధుల కొరకు. వారు రక్షణ పొందాలని ఎంతగా కోరుతున్నాడో పౌలు, ఎంతగా వేదన బాధపడుతున్నాడో. గత వారం నేను ఒకటి చెప్పాను కదా, మా బంధువులే త్రాగి చనిపోయినటువంటి విషయం, మా పెద్దమ్మ కూతురు కొడుకు, ఆ విషయం నేను చెప్పాను. కాబట్టి సొంత వారు, తెలిసిన వారు, రక్త సంబంధులు, వారికి లోతైన వాక్యము అందని స్థితి ఉన్నాయి. అక్కడ సంఘంలో ఉన్నాయి, సిఎస్సి సంఘం ఉన్నది. హాయిగా రేపు వస్తాడు, కాసేపు ప్రార్థన జరిగిస్తారు, పోతారు. అనేక స్థలాల్లో ఇదే జరుగుతున్నది. కొన్ని గ్రామంలో కొన్ని ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయి, లోతైన వాక్యం చెప్పేవారు ఉన్నారు. చాలా స్థలాల్లో ఇలాంటి సంస్థల్లో ఉన్నటువంటి వారు బలముగా వాక్యం ఉన్నా కూడా సంఘాలలో మనుషులు ఉన్నారు, లేరని మనం చెప్పలేము. ఒక కాపరిని మనం అనలేము, ఒక సంస్థను అనలేము. సంఘంలో అనేక మంది వస్తుంటారు. కొంతమంది దేవుని వైపు తిరుగుతారు, కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ కొన్ని చోట్లయితే నిజమైన సహవాసమే కానీ వాక్యమే కానీ లేక నిజముగా చెడిపోతున్న వారు కొంతమందిని మనం చూస్తాం. అలాంటి వారి కోసం నేను శాపగ్రస్తుడనై క్రీస్తుకు వేరే ఉండగోరుతూ ఉన్నాను అంటే ఇండైరెక్ట్గా నా పేరు కూడా మోషే చెప్పిన మాటలాగానే అదే భావం వచ్చినట్టుగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం పౌలు కూడా. కాబట్టి అది మొదటి భాగంలోని మాట. కొన్ని మాటలు చూసాము. దేవుడు ప్రభువు ఈ సార్థి సంఘంలో ఉన్న వారికి చెప్పిన మాటల 5వ వచనం, అతని పేరును జీవగ్రంథంలో ఉంచి ఎంత మాత్రమును తుడిపి పెట్టక, ఆ భాగం అయిపోయింది. మిగతా భాగం, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దీంట్లో మరి ఒక పాట ఉన్నది, మనకందరికి తెలిసిన పాట, ఒకటి పాడుకుందాము. దేవుని సముఖ జీవ కవిలలో 493వ పాట మన పుస్తకంలో. ఈ మధ్య మనం ప్రాక్టీస్ చేసాం కదా, సాంగ్స్ ప్రాక్టీస్లో. 493.
దేవుని సముఖ జీవిక విలేలో, దేవుని సముఖ జీవిక విలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవిక విలేలో, దేవుని సముఖ జీవిక విలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. హతసాక్షుల జీవవాక్యము నిలలో చాటుచు జీవితమూలర్పించిరే, జీవవాక్యము నిలలో చాటుచు జీవితమూలర్పించిరే. హతసాక్షుల కవిలేలో, హతసాక్షుల కవిలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవిక విలేలో, దేవుని సముఖ జీవిక విలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఆకాశ మండలములో తిరిగేడు అంధకార శక్తులను గెలిచిన, ఆకాశ మండలములో తిరిగేడు అంధకార శక్తులను గెలిచిన విజయ వీరుల కవిలేలో, విజయ వీరుల కవిలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సన్నిధి మహిమాధన నిధి దాతను వేడి వరము పొందిన, దేవుని సన్నిధి మహిమాధన నిధి దాతను వేడి వరము పొందిన ప్రార్థన వీరుల కవిలేలో, ప్రార్థన వీరుల కవిలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఓకే, టైం మనకు తక్కువ ఉంటుంది కాబట్టి అంత పాడలేదు. సో ఆ భాగం అయిపోయింది. తర్వాత భాగం ఏమంటున్నాడు? నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఒప్పుకొనుట, ప్రభు నామమును ఒప్పుకొనుట. మనసులో చాలామందికి ప్రభు పైన అభిమానం ఉంటుంది. కొంతమంది రక్షకుడు అని అంటారు, కొంతమంది దేవుడు అని నమ్మకం కలిగిన వారు అనేక మంది ఉంటారు. కానీ నోటితో ప్రభుని ఒప్పుకొనుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అదే ఈ మాటలోని భావం. ఇది మనం గమనించాలి. యేసు ప్రభు చెప్పాడు, ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు, సంచారం చేస్తున్నప్పుడు ఈ మాట చెప్పాడు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలోనూ ఈ మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33 చదువుదాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేనును ఎరుగనందును. చూస్తున్నారా? సేమ్ అదే మాట. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యోహానికి దర్శనం ఇచ్చి సంఘాల గురించి రాస్తూ ఆ మాట ఇప్పుడు చెప్తున్నాడు. కానీ ప్రభు భూమి మీద ఉన్నప్పుడే, పరిచర్య చేస్తున్నప్పుడే ఈ మాట చెప్పాడు, శిష్యులకు చెప్పాడు.
మీరు నన్ను ఎరగనంటే నేను కూడా మిమ్మల్ని ఎరగనంటాను. నన్ను ఒప్పుకుంటే నేను కూడా మిమ్మల్ని ఒప్పుకుంటాను. పిల్లలు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. లూకా సువార్తలో కూడా సేమ్ మాట ఉంటుంది. కానీ తిమోతిలోని ఒక మాట చదువుదాము. 2 తిమోతి 2:12. మనము ఆయనను ఎరుగమంటే ఆయన కూడా మనల్ని ఎరుగను అని చెప్తాడనే మాట అక్కడ రాయబడి ఉన్నది. 2 తిమోతి ఆయన ఎరుగమంటే మనల్ని ఆయన ఎరుగను అనును. ఇలాంటి వారిని గురించి కొన్ని మాటలు యోహాను మనకు, ఎవరైతే ఈ ప్రకటన రాస్తున్నాడో ఆ శిష్యుడు భక్తుడు మనకు పత్రికలోనూ చెప్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. మనం ఇప్పుడు చదువుకున్న మాట ఏమిటి? నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, దూతల ఎదుట ఒప్పుకుంటాను. నన్ను ఒప్పుకునే వారి గురించి. నన్ను కాదంటే కాదంటాను, నన్ను ఎరగనంటే ఎరగనంటాను, నన్ను ఒప్పుకుంటే ఒప్పుకుంటాను, ఒప్పుకోకపోతే ఒప్పుకోను అని ప్రభు చెప్తున్న మాట సేమ్ చూడండి ఇక్కడ. అలాంటి వారి గురించి చెప్తూ అంటున్నాడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే. ఎవరంట వాళ్ళంతా? ఒప్పుకొని వారు క్రీస్తు విరోధులు అని చెప్తున్నారు. కానీ అక్కడ యాక్చువల్గా దాని యొక్క భావం వేరు. అక్కడ కొంతమంది దుర్బోధ చేసే వాళ్ళు ఉన్నారు, చెడు అభిప్రాయం కలిగిన వారే ఉన్నారు. ఏమిటంటే తండ్రిని ఒప్పుకుంటున్నారు కొంతమంది, దేవుడు అంటున్నారు, కానీ కుమారుని ఒప్పుకోవట్లేదు, రక్షకుడిని ఒప్పుకోవట్లేదు, కుమారుని కూడా దేవునితో సమానంగా చూడట్లేదు. ఒక దుర్బోధ చేసే గుంపు అక్కడ తయారైపోయినది ప్రజల మధ్య. హెరసీ, కల్ట్, రాంగ్ టీచింగ్, అలాంటి వారిని ఉద్దేశించి ఆ యొక్క మాట చెప్తూ ఉన్నాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే. ఈ దుర్బోధ చేసేవాళ్ళు, ఈ హెరసీస్ ఫాలో అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు క్రీస్తు విరోధులని మరి యోహాను భక్తుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు 2వ యోహాను పత్రిక చూడండి. దాని తర్వాత 2వ యోహాను పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అందులో? 13. నేను తప్పు రాసిన ఇక్కడ వచనం. 8వ వచనం. చాలు, ఇక్కడ 7వ వచనం నుంచి చూడండి. 7వ వచనం నుంచి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరినారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు వంచకులు. ఎవరు వారు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనరు. మొన్న ఏం చేసుకున్నాం మనం అందరం? ఏం చేసుకున్నాం? ఇది కూడా ఒక క్రిస్మస్ సందేశం యొక్క ఒక అంశం. వీలైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు చూద్దాం. యేసు ప్రభు శరీరధారి వచ్చాడు, పుట్టాడు, అందుకే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము అనేది అనేక మంది యొక్క నమ్మిక, మనందరి నమ్మిక. వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నది యేసు ప్రభు శరీరధారిగా పుట్టాడని, దేవుని కుమారుడు శరీరధారిగా పుట్టాడని. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఆ యొక్క స్టార్టింగ్ అధ్యాయంలో స్పెసిఫిక్గా క్రీస్తు యొక్క పుట్టుకను గురించిన అనేక వివరములు మనం లోతుగా అక్కడ చూస్తున్నాం. కానీ కొంతమంది ఏమంటున్నా, యేసుక్రీస్తు శరీరధారి రాలేదు, పుట్టలేదు అని అనేవారు కూడా ఉన్నారు. అందుచేత వాళ్ళని గురించి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు, అట్టివారు వంచకులు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకోవట్లేదు వారు. ప్రభు ఏమంటున్నాడు? ఎవరైతే నన్ను గురించి ఒప్పుకుంటారో వారి గురించి నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. అంటే యేసుక్రీస్తుని గురించి ఒప్పుకోవడం అంటే ఏమిటి? ఏమేమి ఒప్పుకోవాలి? ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడని ఒప్పుకోవాలి, ఆయన కన్యకు జన్మించాడని ఒప్పుకోవాలి, ఆయన జీవితం పరిశుద్ధమైంది, నిష్కలంకమైందని ఒప్పుకోవాలి, ఆయనే రక్షకుడని ఒప్పుకోవాలి, ఆయన రక్తమే పరిశుద్ధమైందని, నిష్కలంకమైందని, ఆయన రక్తమే పాపాలని పరిహరిస్తుందని ఒప్పుకోవాలి, నమ్మాలి.
ఆయన నిజంగా ప్రజల కోసం ప్రాణం పెట్టాడు, మరలా 3వ రోజు లేచాడని నమ్మాలి, ఒప్పుకోవాలి. పునరుద్ధారణే లేచాడు, ఆరుణమైపోయాడు, మరలా రాబోతున్నాడని నమ్మాలి, ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ ఒప్పుకోవాలి. యేసును ఒప్పుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? బైబిల్ యేసు ప్రభు గురించి ఏమేమైతే చెప్పిందో అవన్నీ కూడా ఒప్పుకోవాలని దాని యొక్క భావం. మన క్రిస్మస్ మెసేజే అది రికార్డింగ్ అవ్వలేదు, అది నెట్ ప్రాబ్లం వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది ఆ నెట్ ఆయన మీద. సంవత్సరానికి ఒకసారి చెప్పుకునే ముఖ్యమైన మెసేజ్ అది పెట్టకుండా అయిపోయింది. కాబట్టి క్రీస్తు విరోధులు ఉన్నారు, వంచకులు ఉన్నారు, వారి గురించి వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. యేసు ప్రభు చెప్పిన ఈ మాటకు ఎందుకు ప్రాముఖ్యత ఉందో మనం గమనించాలి. ఎందుకు ఆ మాట ప్రభు చెప్తున్నాడో మనం గమనించాలి. ఏది? ఈ ప్రకటన 3వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న అంశంలోని 2వ మాట, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంటే కొంతమంది ఒప్పుకొని వారు కూడా ఈ లోకంలో ఉన్నారు, జీవిస్తున్నారు. వారు ఎవరు? వంచకులు అని ప్రభు చెప్తున్నాడు కదా, జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆల్రెడీ యేసు ప్రభు యొక్క సహోదరులే, సొంత వారే ఆయన ఒప్పుకోలేదు, ఆయన అంగీకరించలేదు, మనకు తెలుసు చాలామంది. పైగా యేసు ప్రభు నామమును ఒప్పుకునే వారిని, కన్ఫెస్ చేస్తున్న వారిని, రక్షకునిగా స్వీకరిస్తున్న వారిని ఏం చేస్తున్నారు? ఆ యూదులైన వారు అనేక సార్లు చాలామందిని వెలివేశారని మనం వాక్యంలో చదువుతాం. ఒకసారి యోహాను సువార్త చూద్దాము, 9వ అధ్యాయం. అక్కడ మనం ఒక గుడ్డివాడిని చూస్తాము, అతనికి స్వస్థత కలగడం మనం చూస్తున్నాం. అతడు బాగైపోయాడు, ప్రభునందుకు వచ్చాడు ఆయన, ప్రభు ఆయన్ని ముట్టాడు, బాగు చేశాడు. అప్పటి నుంచి ఆయన యేసునందు విశ్వాసం ఉంచుతున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాకుండా అనేక మందికి ఇదిగో నన్ను ఆయన ముట్టాడు, ఆయన నేను నమ్ముతున్నాను, మెస్సయ్య అనే రక్షకుడు నమ్ముతున్నాను అని అనేక మందికి ప్రకటిస్తున్నాడు, చెప్తున్నాడు కూడా. ఇక్కడ వారి మధ్యలో తిరుగుతున్నటువంటి యూదులకు కోపం వచ్చేసింది. అమ్మ, వీడికి ఏదో స్వస్థత కలిగిందని వీడు మొత్తం ప్రచారం చేసేస్తున్నాడు, యేసు ప్రభు గురించి అందరికి చెప్పేస్తున్నాడు. వాళ్ళ కోపం వచ్చేస్తుంది, వాళ్ళకి ఇష్టం లేదు, వారు నమ్మట్లేదు యేసు ప్రభువుని. కాబట్టి చూసి అవకాశం అందిపుచ్చుకొని మొత్తానికి పట్టుకున్నారు, ఆయన్ని పట్టుకొని ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. వచ్చి, ఏమమ్మా మీ కుమార్ సంగతి ఏంటంటే, వాళ్ళకి భయం వేసి, ఓయ్ బాబోయ్ ఒప్పుకుంటే మనల్ని వెలివేస్తారని చెప్పేసి, వాడు పెద్దోడు కదా, వాడికి వయసు వచ్చింది కదా, వాడిని అడగండి పోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటారు తల్లిదండ్రులు అంటారు. 22వ వచనం, యోహాను 9:22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఏమని చెప్పారు? వాడికి పెద్దోడు, వాడికి వయసు వచ్చింది, వాడిని అడగండి, మమ్మల్ని ఎదురు అడుగుతారు. భయపడుతున్నారు అంటే యేసు ప్రభువుని గురించి ఒప్పుకోవడానికి భయపడుతున్నారు. యేసు ప్రభువు స్వస్థపరిచాడని చెప్పడానికి భయపడుతున్నారు. యేసు ప్రభువు మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని బాగు చేశాడని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. అనేక మంది యేసు ప్రభువు వలన మేలు పొందుతారు, రక్షణ పొందుతారు, స్వస్థత పొందుకుంటారు. కానీ దాన్ని సమాజంలో ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు, భయపడతారు. ఏమని? వెలివేస్తారు సమాజం మమ్మల్ని అని. యేసు ప్రభువు గురించి ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోరు. రహస్యంగా మనసులో పెట్టుకుంటామంటారు, మనసులో దాచుకుంటామంటారు. అందుకే ఆ మాటకు చాలా ప్రాధాన్యత ఉన్నది. యేసు ప్రభువుని నోటితో మీరు ఒప్పుకోండి, ప్రజల ఎదుట ఒప్పుకోండి, ఆయన రక్షకుడని, పరిశుద్ధుడని ఒప్పుకోండి, పరలోకానికి చేర్చేవాడని ఒప్పుకోండి, పాపములు క్షమించేవాడని ఒప్పుకోండి, మనిషి ఎదుట చెప్పండి. అదే మన సాక్ష్యము. లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, అలాగే మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రజల ముందు, అప్పుడే మనకు నిజమైన హింస అనేది, వ్యతిరేకత అనేది ఎదురవుతుంది. క్రీస్తు కొరకు హింసింపబడే అవకాశం మనకు లభిస్తుంది, క్రీస్తు కొరకు శ్రమపడే అవకాశం మనకు అప్పుడే లభిస్తుంది అనేటువంటి మాట. అనేక మంది ప్రభుని గురించి ఒప్పుకోరు కాబట్టి, చెప్పరు కాబట్టి, మౌనంగా ఉంటారు కాబట్టి శ్రమ అనేది పడరు. క్రైస్తవులే, ప్రతి క్రైస్తవుడికి, నిజంగా క్రైస్తవుడిగా ఉండేవాడికి బైబిల్లో అంటాడు ఒక చోట, సద్భక్తితో బ్రతకని ఉద్దేశించి వారందరూ హింస నొందుదురు. ఉందా లేదా? బైబిల్లో ఉన్నది. భక్తితో మనం జీవించినప్పుడు, యేసు ప్రభువుకు నిజమైన క్రైస్తవుడిగా మనం జీవించినప్పుడు అనేక మందికి తెలియపరుస్తాం, ప్రభుని గురించి చెప్తాం, ఒప్పుకుంటాం.
ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మనకు తెలిసిన వాక్యంతో. యేసుప్రభువే రక్షకుడు, ఆయన పరిశుద్ధ రక్తంలోనే పాప క్షమాపణ అని మనం సువార్త చేస్తాం, కరపత్రాలు పంచుతాం. దేవుని పని మనకు సమయం దొరికినప్పుడు చేస్తూనే ఉంటాము, ఒకరికి మాటలు చెప్తానే ఉంటాం. రాత్రి అక్కడ ఫంక్షన్ హాల్లో ఆ సాయిలు వారి కుటుంబం కథ మళ్ళీ ఈరోజు కనబడలేదు. అక్కడ వాళ్ళు కేక్ తీసడానికి లేట్ అవుతుందంటే మళ్ళీ ఇంకో 10 నిమిషాలు మళ్ళీ చెప్పి ఇవన్నీ కొన్ని జ్ఞాపకం చేశాను. ఎందుకంటే చాలామంది హైందవులు వారికి కుటుంబీకులు రక్త సంబంధులు ఉన్నారు కాబట్టి సరే కొన్ని స్వార్థ మాటల్లాగా పనికి వస్తాయని ఒక విత్తనం వేశాను. ఎవరినైనా కదిలించవచ్చు దేవుడు. యేసుప్రభు వారినే రక్షణ ఉంటుంది. పాపంలో జీవిస్తే చనిపోతే నిత్య జీవం ఉండదు. ఎవరైనా సరే యేసుని నమ్ముకొని రక్తంలో కడగబడితేనే, యేసుని నమ్ముకుంటేనే పరలోకం ఉంటుంది, అదే నిత్య జీవము అనే మాటలు అక్కడ కూడా గుర్తు చేయడం జరిగింది కొన్ని. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరంలో నుంచి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని ఉండిరి. తర్వాత ఏం చేశారు? ఈయన పట్టుకున్నారు, ఈయనతో మాట్లాడారు, ఈ గ్రుడ్డివానితో. ఇప్పుడు ఆయనకు చూపు వచ్చేసింది. పుట్టు గ్రుడ్డివాడు యేసుప్రభు ఆయన ముట్టాడు, బాగు చేశాడు. నీకు చూపు ఎలాగొచ్చిందయ్యా? ఇంతకుముందు గుడ్డోడు నువ్వే కదా. అవునయ్యా, నేను ఇప్పుడు చూపు పొందాను, ఆయన నన్ను స్వస్థపరిచాడు. నువ్వు ఆయన నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, చలో జావ్ అని చెప్పేసి ఈయన కూడా వెలివేశాడు. 34వ వచనం చూడండి. 34. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వెలివేశారు. చలో గెట్ అవుట్ అనేశారు. సమాజంలో చెల్లిపో, మా దగ్గర ఉండదని బయటికి పంపించేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ తినాలి? ఎక్కడ పడుకోవాలి? కానీ ప్రభువును ఒప్పుకున్నాడు. హల్లెలూయా! యేసును ఒప్పుకున్నాడు. యేసును ఒప్పుకున్నందు చేత, ప్రభువుని ఒప్పుకున్నందు చేత మనుషులకు శ్రమ కలుగుతుంది, మనకు శ్రమ కలుగుతుంది. చాలామందికి శ్రమ కలుగుతుందని సమాజం వెలివేస్తారని, కుటుంబం వెలివేస్తారని, తల్లిదండ్రులే బయటికి పంపించే అవకాశం ఉందని అనేక మంది ప్రభువుని నమ్మినా కూడా ఒప్పుకోరు. ఒప్పుకుంటే వెలివేయబడతాము, శ్రమలు పాలైపోతాము, కష్టములు వస్తాయి, మనల్ని ఒంటరి వారినిగా చేస్తారు అని అనేక మంది భయపడి యేసు ప్రభువుని ఒప్పుకోరు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొనను. చూడండి పౌలు ఏం చెప్తున్నాడు రోమపత్రికలో 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, చూడండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. చాలు, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువని నీ నోటితో ఏం చేయాలంట? ఒప్పుకో. చెప్తున్నావా? ఎవరికైనా మీ స్నేహితులకు చెప్తున్నావా? మీ బంధువులకు చెప్తున్నావా? రక్షణ పొందని వారికి మీరు చెప్తున్నారా? చాలామంది ప్రభువుని నమ్ముకున్న వారు, ఇంకా వారి కుటుంబీకుల సంబంధులు ప్రభువుని నమ్ముకుని వారు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. ఉన్నారా లేదా? ఎంతమంది కుటుంబాల్లో ఉన్నారు? మీ కుటుంబాల్లో రక్షణ పొందిన వారు లేరా? ఎంతమంది ఉన్నారు? వారందరి బాధ్యత మీ పైన ఉన్నది. వారికి చెప్పండి, రక్షణ అంటే ఏమిటి, ఈ లోకంలో మనకు ఏదో మేలు కలుగుతుందని కాదు, స్పష్టంగా మీరు చెప్పాలి. నిత్య జీవం కొరకు, పరలోకము కొరకు అని. అది యుగయుగాలు ఉంటుంది అగ్ని అని, నరకము యుగయుగాలు ఉంటుందని. అగ్ని ఆరదు. చెప్పండి అమ్మా. వద్దా? ముగించేయమంటున్నారా? వాక్యం చెప్పొద్దంటున్నారా మీరు? అగ్ని ఆరదు, పురుగు చావదు. అమ్మ బాబోయ్, పురుగు అంటే నాకు ఆయన వెంకట్ జ్ఞాపకం వస్తున్నాడు. నేను వాళ్ళ తమ్ముడిని అడిగాను, ఆ పురుగులు ఎట్లా ఉన్నాయని అడిగా. బియ్యంలో వచ్చే పురుగులకు అంటే సేమ్ అలాగే ఉన్నాయి, 3-4 రెట్లు పెద్దగా ఉన్నాయి అన్నాడు. మొన్ననే చచ్చిపోయిన పురుగు ఒకటి తీశారంట.
అది ఆ సర్జరీ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారట. నేను మొన్న చంద్ర వాళ్ళ ఇంట్లో ప్రేయర్లో గుర్తు చేశాను మీకు. మరి సర్జరీకి వాళ్ళు ₹1,00,000 కావాలని మన చర్చి నుండి మరి వాళ్ళు ఫోన్ చేస్తే నేను చర్చి తరఫున 25,000 ఇచ్చేసి వచ్చాను. రూబీ బర్త్డే రోజే మధ్యాహ్నం పోయి ఇచ్చేసి వచ్చాను. అయితే మొన్న డాక్టర్లు పరీక్ష చేసి ఇంకా కొంచెం చీమ్ వచ్చిందంట, చీమ్ వస్తుంది అప్పుడప్పుడు అని అది క్లీన్ చేస్తూ ఉన్నారు. మరి ఆ సర్జరీ చేసిన తర్వాత అస్సలు కదలకుండా ఉండాలి, కాలు కొంచెం ఏమైనా కదిలినా కూడా స్కిన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పారని మళ్ళీ వీళ్ళు భయపడి సరే ఇంకా కొన్ని రోజులు చూద్దాం అని వీళ్ళు కొంచెం పెండింగ్ పెట్టుకున్నారు. అయినా సరే వారికి రోజు హాస్పిటల్లో 3,500 ఖర్చు అయిపోవడం, సర్జరీ చేసుకుంటే ఇంకా దానికి ఖర్చు అని ఆలోచన చేసి మేము ఇంకా కొన్ని రోజులు చూస్తామని చెప్పేసి వీళ్ళు దాన్ని పెండింగ్లో పెట్టుకున్నాం. సో అక్కడ చెప్పాను, ఆ గృహకుడికలో ఎవరైనా సంఘస్థులు మరి వారికి ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయవచ్చని మరి మరలా ఇప్పుడు కూడా ఈ యొక్క సమయంలో చెప్తున్నాను. భోజనం కొరకు మీరు ఇచ్చేది కాకుండా వారికి ఎవరైనా ఇవ్వాలనుకుంటే దేవుడు మీకు సమృద్ధిగా ఎవరికైతే ఇచ్చాడో సంతోషంతో ఇవ్వగలిగిన వారు సహోదరుని కొరకు మీరు ఇవ్వవచ్చు. ప్రేయర్ అయిన తర్వాత కానీ లేకపోతే రేపైనా సరే కూడా ఇవ్వవచ్చు భోజనం కొరకు. తర్వాత ఆయన కొరకు కూడా ప్రత్యేకమైన కానుక ఇచ్చినట్లయితే మరి 2వ తారీఖు మరలా వారిని కలిసి చర్చ ఇవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి ఆయన కోసం ప్రార్థన చేయండి. చూడండి ఆ కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి మరి పురుగులు తినేసి చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది. దయచేసి అందరూ మరి రోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారనుకుంటాను, చాలామంది చేస్తున్నారు ప్రార్థన, నేను చేయండి దయచేసి. ఎందుకంటే అది కొంచెం ఇంకేమైనా కొంచెం ఎక్కువైందంటే కాలు కొట్టేస్తామనే పరిస్థితి కూడా డేంజర్ పరిస్థితి ఉంది కాబట్టి, షుగర్ కూడా ఆయనకు ఉన్నది కాబట్టి ఆ షుగర్ మూలంగా అది తొందరగా తగ్గని పరిస్థితి ఉన్నది. సో పార్వతమ్మ గారు వారి కుమారుడు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు, ఆయన కోసం ప్రార్థన చేయండి. అగ్ని ఆరదు, పురుగు చారదు, ఆ భయంకరమైన పరిస్థితి రాకుండా మనం చూసుకోవడానికే ఇదంతా కూడా ప్రయాసం, ఇదంతా ప్రయాసం. ఏమన్నాడు పౌలు? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోండి. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నాడు, 13-15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. చూస్తున్నారా? ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువా నీవు రక్షకుడవు, నీవు దేవుడవు, నీవు నా ప్రభుడవు, నా యజమానుడవు, నా కాపరివి, నీవే పాపను క్షమించేవాడు, నా కోసం పరిశుద్ధుడిగా పుట్టినవాడు నీవే, నా కోసం నిత్య జీవం అనుగ్రహిస్తున్నవాడు నీవే. బైబిల్ యేసు ప్రభు గురించి ఏమైతే చెప్తుందో అవన్నీ మనం దేవుని స్తుతిస్తూ ఒప్పుకోవాలి. అదే స్తుతి, అదే జిహ్వ ఫలం, అదే స్తుతి ఫలం. హల్లెలూయా. అందుకే చెప్తుంటాను, ప్రభుని గురించి మనకు తెలిసిన మాటలు చెప్తూ ఒప్పుకుంటూ ఉండండి, ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవుని ఘనపరుస్తూ ఉండండి. అదే నిజమైన స్తుతి ఆరాధన అని నేను చెప్తుంటాను చాలాసార్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయిపోయి అది స్తుతి ఆరాధన అయిపోతుంది. స్తుతి సరిగా చెల్లించట్లేదు, సరిగా ఆరాధన చేయడం లేదు. ఎలా చేయమంటున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. ప్రభుని గురించి మీకు ఏం తెలుసా? అంతే తెలుసా? ఇంకేం తెలియదా? ఎన్ని మాటలు ఉన్నాయి మనకు బైబిల్లో ప్రభుని గురించి, ఎన్ని నేర్చుకుంటున్నాం మనం రోజు. వాటన్నిటినీ స్తుతి ద్వారా ఒప్పుకోండి అంటున్నాడు. ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా చూడండి, దేవుని స్తుతించండి అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి అంటే అర్థం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. స్తుతి యాగము ఎల్లప్పుడూ చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఆయన నామమును ఒప్పుకొనుటే ఆయన స్తుతించుట. ఆయన గురించి మనకు ఏదైతే తెలుసో దాన్ని ఒప్పుకొనుటే ఆయన స్తుతించుట. దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం, దేవుని స్తుతించండి అని చెప్పినప్పుడు ఆ టైం మనకి ఏదైతే 5 నిమిషాలు ఉందో 10 నిమిషాలు ఉందో మీరు ఒప్పుకుంటూ ఉండాలి. కన్ఫెస్ చేస్తూ గట్టిగా ఒప్పుకుంటూ, ప్రభువా నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను క్షమించావు, నన్ను రక్షించావు, నాకు నిత్యజీవం ఇచ్చావు, నీవే పరిశుద్ధుడు, నీవే రక్షకుడు, నీవు తప్ప దేవుడు లేడు, నీవు తప్ప రక్షకుడు లేడు అని ఇవన్నీ కూడా మాటలు మనం ఒప్పుకుంటూ ఉండాలి నోటితో. అదే దేవుని స్తుతి ఆరాధన చేయుట. హల్లెలూయా. అదే స్తుతి అంటే. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కథం కామ్. ఇంకా శబ్దం రాదు, ఇంకా సౌండ్ రాదు, ఇంకా ఇదే మనం చేసే స్తుతి ఆరాధన.
ఎలాగో స్తుతిస్తున్నారు దేవుణ్ణి, ఎలాగో ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ప్రతిసారి స్తుతియాగం నిలబడినప్పుడు నేను చెప్తానే ఉంటాను, బహుశా ఎప్పుడు మర్చిపోకుండా చెప్తాను అనుకుంటా. ఆయన దూతలు, పరిశుద్ధులు, శరాపులు, మహాదూతలు రాత్రింబగళ్ళు మానక ఆయన స్తుతిస్తూ ఉన్నారు అని మనం గుర్తు చేసుకుంటున్నాము. మనం ఎంత స్తుతి చెప్పాలో, మనం ఎంత స్తుతి చేసినా తక్కువే అంటూ ఇక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ స్తుతి యాగం చేస్తూ ఆయన నామాన్ని ఒప్పుకోండి. జిహ్వ ఫలము, జిహ్వ అంటే నోటి ఫలం, అర్పించండి అని చెప్తున్నట్టు మాట. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము చివరిలో మనం చెప్పుకొని ముగించుకుందాము. ఎవరో కాదైనా పౌలు భక్తుడే. ఆయన ఎలాగూ ఒప్పుకుంటున్నాడు ప్రభు యొక్క నామాన్ని సమాజంలో, అధికారుల ముందు, రాజుల ముందు, పండితుల ముందు. ఎవరి పాండిత్యం పని రాలేదు పౌలు యొక్క పాండిత్యం దగ్గర. అనేక మందిని ఒప్పించాడు, రాజులను ఒప్పించాడు, అధికారులను ఒప్పించాడు, పెద్ద పెద్ద ఇంటివారే, పిలాతు ఇంటివారిని, చక్రవర్తుల ఇంటివారిని, అధిపతుల ఇంటివారిని అనేక మందిని మార్చగలిగాడు పౌలు. వారు ప్రభువుని విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు. చెరసాల నాయకుడు, ఆయన కుటుంబం రక్షణ పొందింది. ఒకసారి అగ్రిప్ప రాజా ముందు చెప్పుకుంటున్నాడు తన యొక్క సాక్ష్యం అంతా, ఎలాగూ ప్రభు అతని దర్శనం పొందుకున్నాడని. ఆ మాట చదువుదాం ఒకసారి. ఇరవై 26వ అధ్యాయము అపోస్తల కార్యం. అగ్రిప్ప రాజు ముందు తన విషయం అంతా కూడా చెప్పుకుంటున్న సమయంలో అగ్రిప్ప రాజును ఉద్దేశించి పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. అపోస్తల కార్యంలో 26వ అధ్యాయము 27, 28 వచనం, 29 కూడా. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగును. చూడండి, ఒక నిమిషం ఆగండి. నాకు తెలుసు అగ్రిప్ప రాజా, నీ సంగతి తెలుసు, మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు నాకు. మీరు మీ ప్రజలందరూ ఏం నమ్ముతారో నాకు తెలుసు. ప్రవక్తలు నమ్ముతున్నావు కదా, నాకు తెలుసు నువ్వు నమ్ముతున్నావని. అంటే ప్రజలను ఎలాగో కన్విన్స్ చేయాలి సువార్త ద్వారా, ఎలాంటి మాటలు ఉపయోగించాలో పౌలు, ఒక్కొక్క మనిషికి ఎలాంటి వ్యక్తికి ఎలాంటి మాటలు చెప్పాలో అలాంటి మాటలతో పౌలు మాట్లాడి అనేక మందిని ప్రభు వైపును తిప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అగ్రిప్పరాజు అనుకున్నాడు, ఆగు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేస్తున్నావే అని పౌలు అంటున్నాడు. ఏంటయ్యా, చాలా ఈజీగా నన్ను క్రిస్టియన్ చేసేద్దాం అనుకుంటున్నావా? అవునయ్యా, నువ్వు క్రిస్టియన్గా మారాలని కోరుకుంటున్నా. వచనం. అందుకు పౌలు సులభముగాను, అయ్యా సులభముగా అయినా సరే, దుర్లభముగానైనా సరే, తమరు మాత్రము కాదు, నేను నా మాట వినువారు అందరూ ఈ బంధకములు తప్ప, ఈ బంధకములు తప్ప. అంటే ఏంటి? నేను చెరసాలలో ఉన్నా, ఖైదీగా ఉన్నా, నాలాగా అందరూ ఖైదీగా ఉండాలని, నాలాగా అందరూ శిక్ష అనుభవించాలని, నాలాగా అందరూ దెబ్బలు తినాలని కోరుకోవట్లేదు. కానీ అందరూ నాలాగా రక్షణ పొందాలని, నాలాగా ప్రభువుని చూడాలని, నాలాగా నిత్యజీవం పొందుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. రాజు ముందు ఆయన టార్గెట్ ఎవరు? పౌలు టార్గెట్ ఎవరు? ఈ సామాన్య జనమే కాదు, ఆ అధికారులు కూడా, ఆ నాయకులు కూడా, ఆ మినిస్టర్లు కూడా, ఆ ఎమ్మెల్యేలు కూడా, ఆ ఎంపీలు కూడా, కార్పొరేటర్లు కూడా ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు పౌలు అయితే. ఈ రోజుల్లో మనలో చాలామంది సేవకులు ఏం చేస్తున్నారు? అయ్యా రండి అయ్యా కూర్చోండి, మనకు కేక్ ఇచ్చారు క్లాప్స్ కొట్టండి, మనకు సహాయం చేశారు క్లాప్స్ కొట్టండి, మనకు బట్టలు ఇచ్చారు క్లాప్స్ కొట్టండి, చాలా అయినా వెళ్ళిపోండిగా. అరే వెళ్ళిపోతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని మరలా గెలిపించును గాక చెప్తున్నాం, వెళ్ళిపోతున్నారు. సేవకులు గుంపులు అనేక మందిని పిలుస్తున్నారు, నాయకులను పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, సన్మానం చేస్తున్నారు, పంపిస్తున్నారు. కరాఖండిగా యేసును నమ్ముకుంటేనే నిత్యజీవం, లేకపోతే ఎవరైనా సరే నరకమని ధైర్యం చేసి ఎవరైనా చెప్తున్నారా? ఈ విషయం దేవుడు అడుగుతాడేమో పైకి పోయిన తర్వాత. ఇంతమంది సేవకులు మీరు ఉన్నారే, మంచిగా అద్దెన్నారు, ఇది తీసుకున్నారు, ఎవరినైనా ఖండించి వారికి సువార్త చెప్పారా?
అడుగుతాడేమో దేవుడు. బాగానే సన్మానం చేశారు, చేయడం మంచిదే. సంపూర్ణంగా సువార్త వారికి చెప్పారా? వాళ్ళు మనం ఎంత చెప్పినా అన్నీ విని మళ్ళీ వచ్చేసి అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, యేసు ప్రభు కూడా దేవుడే ఇది చెప్పి పోతారు. మళ్ళీ ఇలాగూ వారందరూ కూడా సరైన సువార్త లేక, రక్షణ లేక ఈ అధికారులు, నాయకులు అనేక మంది వెళ్ళిపోతున్నారు, నరకానికి కూడా వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో చేసి అన్ని చేసి, అన్యాయం చేసి, మోసం చేసి, అక్రమంగా భూములు సంపాదించి, తనము కొల్లగొట్టి చివరికి నరకాగ్నిలో పడిపోతున్నారు. మనము వారు మోసపోతున్నారు, సరైన సత్యంలోనికి మనం వారిని నడిపించడం. భయపడి అమ్మ బాబోయ్ భయపడితే ఉన్నట్టుగా స్వార్థ ప్రకటిస్తే వాళ్ళకి ఇంకొకసారి నన్ను పిలవడేమో, మాకు బట్టలు ఇవ్వడేమో, మాకు కేకులు ఇవ్వడేమో, మన దగ్గర రాడేమో. భయం, సేవకులు భయం. దేవునికి ధైర్యం గల సేవకుడు కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ధైర్యం వహించి, తెగించి, దేవుని మాట ఉన్నట్టుగా వారికి ఖండితంగా చెప్పి సేవకుని కోసం చూస్తాం. అలాంటి సేవకుడే ఈ యొక్క పౌలు భక్తుడు. రాజు ఎదుటనే ఒప్పుకున్నాడు, అతన్ని కన్విన్స్ చేస్తున్నాడు. మరి తర్వాత అయినా ఈ అగ్రిప్ప రాజు మారేలో మనకు తెలియదు. కానీ నన్ను తొందరగా సులభంగా క్రైస్తవం చేయాలనుకుంటున్నావా ఏంటయ్యా? వాళ్ళు మారుతారు, అంత ఈజీగా మారే వ్యక్తులు కాదు వాళ్ళు. మారాడంటే రోమా ఆ పౌరసత్వాన్ని వదులుకోవాలి, ఇంకా అధికారం వదులుకోవాలి, అన్నీ వదులుకోవాలి. అబ్బో, రోమా సామ్రాజ్యం ఎలాగున్నది, అప్పుడు విస్తరిస్తున్నది, బలంగా ఉన్నది. అవన్నీ వదులుకుంటారా? కానీ పౌలు ఏమన్నాడు? క్రీస్తు కొరకు నేను సమస్తమును, నాకున్నదంతా కూడా పెంటతో నష్టముగా పెంట వలె ఎంచుకుంటున్నాను, నష్టముగా ఎంచుకుంటాను. ఏదైతే నష్టపోతున్నానో యేసుని నమ్ముకున్నందుకు చెత్తతో సమానంగా ఎంచుకుంటానని పౌలు. మనము యేసు ప్రభు కోసం ఏమి త్యాగం చేస్తున్నాము, ఏమి వదులుకుంటున్నాము, ఏమి నష్టపోతున్నాము? కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థించండి. ఓ మానవుండా నీ గతి. నూట 27వ పాట ఉంటుంది. ఓ మానవుండా నీ గతి ఏ మౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఓ మానవుండా నీ గతి ఏ మౌనో తెలియునా, ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఆహా అంత్య తీర్పునందున యేసు నిరక్షకుడే, మహాభయంకరమగు సింహమునందు గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వాడి గ్రంథము పట్టబయలై పొందుదురు తీర్పును. ఓ మానవుండా నీ గతి ఏ మౌనో తెలియునా, ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. రెండు మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేశాం. జీవగ్రంథమందు పేరు తుడిపి పెట్టబడకుండా ఉండుట. రెండోదిగా తండ్రి ఎదుట, దూత ఎదుట వారి పేరును నేను ఒప్పుకుంటానని ప్రభు చెప్పిన మాట. ప్రభువా, మీ నామమును ఒప్పుకునేవారిగా మమ్మల్ని చేయండి.
జీవగ్రంథంలో అయినా మా పేరు తుడిపి పెట్టబడకుండా ఉండునట్లు మేము జాగ్రత్త పడుటకు మాకు సహాయం చేయండి. బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా మమ్మను బలపరచండి, నిలబెట్టండి. మా ఎడల కృప చూపించండి. మాలో మీ వాక్యాన్ని ఫలింపచేయండి. తొట్టిల్లిపోతున్న పరిస్థితిలో ఉన్నారేమో, ఎవరైనా తప్పిపోయి పాపము చేస్తున్న వారు ఉన్నారేమో ప్రభువా, రక్షణ పొంది కూడా జీవగ్రంథంలోంచి పేరు తుడపబడే పరిస్థితిలోనికి వస్తున్నారేమో ఎవరైనా, జాగ్రత్త పడి మెలకువగా ఉండి తమను తాము కాపాడుకుంటకు పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయండి. మాలో వాక్యాన్ని ఫలింపచేయండి నాయనా. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి, కృపతో నింపండి. యేసు పరిశుద్ధ నామమున